వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. అఖండ 2 రోజు రోజుకి కలెక్షన్ల బాట కొనసాగిస్తూనే ఉంది. అయితే రీసెంట్గా శని ఆదివారాల్లో రికార్డ్ స్థాయిలో చిత్ర పరిశ్రమకి కూడా పెద్ద షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఆ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే అండి. అఖండ 2 రోజు రోజుకి కూడా కలెక్షన్లు పెరుగుతూనే పోతున్నాయి. కానీ ఈ మధ్యన శని ఆదివారాలు కావడంతో చిత్ర పరిశ్రమలో బడా హీరోలకు సైతం షాక్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రేంజ్లో కలెక్షన్లు వచ్చిన వైనం చూస్తున్నాం. సో దాని గురించి మీరేమంటారు? అఖండ 2 ఇది ప్రభంజనం అయితే మనం మొదటి వారం అయితే చూసాం అందరం. యాక్చువల్గా డిసెంబర్ 4కు మొదటిసారిగా రిలీజ్, ఆ రోజు బెనిఫిట్ షో పడి డిసెంబర్ 5కు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఉంటే ఈ పాటికి 4వ వారంలోకి వచ్చేసి చాలామంది రికార్డు బ్రేక్ అయ్యేది. షో అంతా కూడా అందరూ చాలా వరకు చూసి ఉండొచ్చు. దురదృష్టవశాత్తు అనుకోని సంఘటనలు, ఆ నిర్మాతకు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన సినిమా కాస్త లేట్ అవ్వడం కూడా దాన్ని ప్లస్ అవ్వడం నిజంగా మనం సంతోషించే విషయం. బాలకృష్ణ గారి సినిమా అంటేనే జనరల్గా క్రేజ్ ఎక్కువ. మొదటి వారం మొదటి రోజే చాలామంది చూస్తూ ఉంటారు. ఈ రెండో వారంలో అవతార్ 3 పార్ట్ రిలీజ్ అవ్వడంతో కొంచెం ముందు అనుకున్నట్టే అవతార్ 3 రిలీజ్కి ముందు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. అరే సినిమా హాలీవుడ్ సినిమా వస్తుంది, అవతార్ సూపర్ డూపర్ హిట్ అయింది, అవతార్ 2 కొంచెం ఫెయిల్ అయినట్టుగా అంటే కొంచెం అన్సాటిస్ఫాక్షన్గా ఉంది. దాంట్లో మిస్టేక్స్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ పంచి కొడటానికే చూస్తారు జనరల్గా ఎవరైనా. అది హాలీవుడ్ రేంజ్ సినిమా, ఆల్రెడీ క్రేజ్ ఉంది, మరి అది దెబ్బ కొడుతుంది అనుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలకు కూడా మంచి ప్రమోషన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఆ సినిమా పేరు మనం చెప్పడం వల్ల బాధ, ఒక సినిమాని మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి మంచిగానే ఉంటుందనే ఉద్దేశం కూడా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న తరహా సినిమాలకి కొంచెం ప్రేక్షకుల ఆధారం కూడా పెరిగిందని చెప్పాలి. స్టోరీ బేస్ మధ్య చిన్న చిత్రాలు మనం చూసాం. ఇక పేరులో బహుశా సరే ఆ సినిమాలు ఏ విధంగా విజయవంతమైందో చూసాం. ఈ వారం కూడా 2-3 సినిమాలు రావడంతో అరే కరెక్షన్స్ కూడా వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది వస్తుందేమో అనుకోవడం. అంటే అవతార్ వల్ల కానీ చిన్న మామూలు సినిమాలు, మంచి చిన్న సినిమా బడ్జెట్లు, మంచి వాళ్ళ ప్రమోషన్ బాగానే ఉంది. ఆ బజ్ కూడా ఆ సినిమా చూపిస్తున్నప్పుడు కానీ, సినిమా చెప్తున్నప్పుడు కానీ కొంచెం పర్లేదు అనిపించేలాంటి ఒక స్టాండర్డ్ సినిమాలు అనుకున్నారు. సో దీంతో అఖండ 2 కలెక్షన్లు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందో అని అనుకున్నాం. కానీ చూస్తే నిన్న అవతార్ 3 పార్ట్ తుస్సుమనిపోయింది. అనుకున్నంత బాగాలేకపోవడం కానీ, ఫీల్ రియాక్షన్ కనెక్టివిటీ కాకపోవడం కానీ, స్పెషలైజేషన్ లేకపోవడం. అంటే 1-2 కన్నా స్పెషల్ ఏం లేదు, అవే అవతారాలు, అవే గెటప్లు, వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళడం, అదేదో జుజున వెళ్ళి లోకానికి తిరిగి రావడాలు, ఇవన్నీ ఉంటున్నాయి. ఫస్ట్ టైం చూసినప్పుడు మనం వండర్గా ఫీల్ అవుతాం, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం. రెండోసారి కూడా అదే జనరల్గా మనం ఏదైనా వెహికల్ ఏదైనా చూసి ఫస్ట్ టైం చూసినప్పుడు వండర్గా ఫీల్ అవుతాం. సీక్రెట్ రివీల్ అయిపోతుంది, మనం ఇంచి పక్క నుంచి పోయినా కూడా పట్టించుకో. అట్లాగే అవతారిక అది కామన్ అయినట్టుంది. ఆ సినిమా కొంచెం సరే టెక్నికల్ వాల్యూస్, హాలీవుడ్ టెక్నికల్ డైరెక్టర్ వాల్యూ దాని వర్త్ దానికి ఉంది. బట్ ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవ్వడానికి ఏం లేకపోయేసరికి మళ్ళీ పోయి ఎందుకు చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ 4 రోజులు అవుతూ ఒకటి ఇట్లో చూస్తాంలే అన్న ఒక అపోహ కూడా ఉంది కాబట్టి అది పోయింది. అంటే కాంపిటీషన్ అవతారు ఇవ్వలేకపోయింది. రెండోది చిన్న చిత్రాలు కూడా అంతగా పెద్దగా అనుకున్నంతగా బజ్ రాలేదు, ప్రేక్షకుడు రిపీటెడ్ ఆడియన్స్ రాలేదు, మౌత్ టాక్ కూడా బాగా వెళ్ళలేదు, మామూలుగా ఉందనుకోవడం. ఈ రెండింటితో పాటు మూడవ కారణం ఏంటంటే శని ఆదివారం అవడం, సెలవు తినడం, ప్లస్ దీంతోపాటు ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్, వీకెండ్, ఇయర్ ఎండ్ ఉంటాయి. ఇయర్ ఎండ్లో ఏమవుతుంది అంటే జనరల్గా కొందరు ఎంప్లాయీస్కు హాలిడేస్ మిగిలితే లీవులు పెట్టుకుంటారు. వచ్చే లీవ్తో పాటు ఈ లీవులు వాడుకుంటూ 10-15 కలుపుకొని ఆ 10 days హాలిడేస్గా ఫ్రీ ఎంజాయ్ చేద్దాం, పిల్లలకు కానీ తీసుకుపోవాలి. దాంతో అట్లా వచ్చేవాళ్ళు కానీ, శని ఆదివారాల్లో వచ్చేవాళ్ళు కానీ బాగా కలిసి వచ్చేసి శని ఆదివారంలో మ్యాక్సిమం సిటీలు, మ్యాక్సిమం హైదరాబాద్ అయితే మొత్తం అన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్, అన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ తోటి మనం చూసాం. ఆన్లైన్ బుకింగ్ చూసినా కూడా అలాగే ఉంది. సో అఖండ 2 అనేది ఇప్పుడు ఆ రెండో వారం కలిసి వచ్చింది, సెలవులు కలిసి వచ్చాయి. పెద్ద హీరోలు అనుకున్నా, ఓ మాదిరి హీరోలు అనుకున్నా, పెద్ద చిత్రాలు ఎవరు కూడా అఖండ 2కు కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. సో మొత్తానికి కలెక్షన్ బాట కొనసాగుతుందండి ఖచ్చితంగా. ఇక విజయ్ దుందబీ యాత్ర అది అలా వెళ్తూ ఉంటుంది. బాలకృష్ణ గారికి ఎదురలేదు, మనం చూసాం. ఆయన చిటికేస్తే రైలు అయినా వెనక్కెళ్ళాల్సిందే, పెద్దవాళ్ళ సినిమాలు అయినా సరే పోవాల్సిందే. ఆయన తాటికి తట్టుకోవడం అంటే కష్టం. సినిమా థియేటర్లో మనం చూస్తాం, అఖండ సౌండ్ అదిరిపోయే విధానాలు, తమనిచ్చే మారారు.
సో ఆ బజ్జ అలాగే ఉంటుంది. సినిమా థియేటర్లే కాదు, సినిమా బయట కూడా అలాగే ఉంది. అఖండ బాలయ్య బాబు గారు. సో సినిమా స్లో పాయిజన్ లాగా ప్రేక్షకులకు ఎక్కుందంటే మీరు ఏమంటారు? ఇప్పుడు అదే ఖచ్చితంగా కదండి కలెక్షన్ బాట ఖచ్చితంగా కొనసాగుతుంది. మౌత్ టాక్ ఖచ్చితంగా ఉంటుంది. మీద అంతకుముందు కూడా గతంలో కూడా చెప్పాను. సినిమాని మౌత్ టాక్ ద్వారా రెండో వారం, మూడో వారం వెళ్ళినాయే నిజమైన విజయాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం చెప్తున్నాం, సినిమా ఫస్ట్ బాలయ్య గారే ఫస్ట్ ఎసెట్, రెండో ఎసెట్ సబ్జెక్టు. ఏం సబ్జెక్ట్ అంటే హిందూ సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానికి ఉమ్, ఒకరు వస్తున్నారు అన్నప్పుడు అది ఏ విధంగా ఉంటుంది, ఉమ్. అఖండ పాత్రలో బాలయ్య గారు ఎట్లా విన్యాసాలు చేశారు, ఆ తాండవం ఎట్లా ఉంటుంది, ఎమోషనల్ సీక్వెన్స్ ఏమున్నాయి అని చూడడానికి ప్రేక్షకుడికి వస్తాడు. సో బాలకృష్ణ గారికి ఇప్పుడు ఇంకోటి అందరూ ఆశిస్తున్నట్టే అఖండ 3 ఉండబోతుందని ఓ వార్త కూడా త్వరలో Updates వినబోతామని కూడా కూడా వినిపిస్తున్నాయి. అఫీషియల్ కూడా అనౌన్స్ వస్తుందని కూడా మనం ఒక వార్త అయితే విన్నాము. వస్తే ఇంకా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.